హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడు చేసేలా కాకుండా ఒకసారి ఎగ్ కర్రీని ఈ వీడియోలో చూపించిన విధంగా చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం, బిర్యానీ, రైస్, రోటీ, చపాతీ ఇలా ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను చూపించిన ఈ క్వాంటిటీ 4 మెంబర్స్కి సరిపోతుందండి. కర్రీ చేసుకోవడానికి ముందుగా బాండీలోకి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇందులో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద వేగనివ్వాలి. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుందండి. ఎర్రగా అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో 8 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం ముక్క, 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, 10 జీడిపప్పు వేసుకొని పచ్చిమిర్చి కొంచెం మెత్తగా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు రంగు మారాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో తీసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. నేను ఇక్కడ 4 ఉడికించిన గుడ్లు తీసుకుంటానండి. గుడ్లు అనేది మీ ఇష్టం, ఎన్నైనా తీసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడికించిన గుడ్లకి ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో కొత్తిమీరని ఒక గుప్పెడు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం గ్రైండ్ అయిన తర్వాత పావు కప్పు వరకు నీళ్లు వేసుకొని బాగా మెత్తగా ఉండేలాగా గ్రైండ్ చేసుకొని మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. బాండిల్లో మిగిలి ఉన్న నూనెలో మనం ఉడికించి ఘాట్లు పెట్టుకున్న గుడ్లు, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 1 నిమిషం వీటిని వేగనివ్వాలి. గుడ్ల పైన లేయర్ ఇలా లైట్గా గోల్డెన్ కలర్లోకి వస్తుందండి. ఇప్పుడు వీటిని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. బాండిల్లో మరొక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకొని లో ఫ్లేమ్ మీద వేడి చేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుందండి. 1 టీ స్పూన్ జీలకర్ర, 3 లవంగాలు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్టు 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని కలుపుకుంటూ 4-5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ 4-5 నిమిషాలు ఉడికించుకునేటప్పటికి గ్రేవీ అంతా కూడా ఇలా చిక్కగా అయ్యి ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఇందులో 3/4 టీ స్పూన్ వరకు మిరియాల పొడి, పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం మీ టేస్ట్ సరిపడా వేసుకోండి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్, హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, రుచికి సరిపడా అంత ఉప్పు వేసుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ వేయించుకోవాలి. మసాలాలు కొంచెం వేగిన తర్వాత ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని ఇందులో ఫ్రెష్ పెరుగుని ఒక 6 కప్పు వరకు వేసుకొని బాగా కలుపుకోవాలి. పెరుగంతా గ్రేవీలో బాగా కలిసిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ క్రీమ్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. వేసుకోవడం వల్ల గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు కసూరి మేతిని వేసుకొని 3-4 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ వేగనివ్వాలి. ఇలా 3-4 నిమిషాలు వేగేటప్పటికి గ్రేవీలో నుండి ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపడినన్ని వాటర్ వేసుకోవాలి. నేను ఇందులో 300 ml వరకు వాటర్ వేసుకున్నానండి. గ్రేవీ కొంచెం పల్చగా కావాలి అనుకున్న వాళ్ళు మరి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఉడికించి వేయించి పెట్టుకున్న గుడ్లు వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ మీద 8-10 నిమిషాలు మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వాలి. 10 నిమిషాలు ఉడికేటప్పటికి గ్రేవీ కొంచెం చిక్కగా అవుతుందండి. ఇలా ఉంటే సరిపోతుంది. చల్లారేటప్పటికి మరికొంచెం చిక్కగా అవుతుంది. ఇలా ఉండగానే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చిక్కటి గ్రేవీతో ఆఫ్ఘనీ స్టైల్ ఎగ్ కర్రీ రెడీ అండి. అన్నం, చపాతీ, బిర్యానీ, రోటీ, పుల్కా ఇలా ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.